నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ విజయానికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అలుపెరగని కృషి చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను ఆయన కార్యాలయంలో కలిసి తన మద్దతును ప్రకటించారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను ఆయన కార్యాలయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కలిసి తమ మద్దతును ప్రకటించారు. అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని బలపరుస్తోందన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు సీనియర్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మరిచిపోలేని సహకారం అందించారని, ఎంఆర్పీఎస్ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసన్నారు. అయితే ఎంఆర్పీఎస్ పేరు ఎవ్వరికీ తెలియని సమయంలోనే ఆయన పెద్దన్నలా ముందుండి సహకరించారని కొనియాడారు. ఎంఆర్పీఎస్ వచ్చాకనే మాదిగలు తలెత్తుకొని తిరుగుతున్నారని, కులం పేరు ధైర్యంగా చెప్పుకుంటున్నారని, ఎంఆర్పీఎస్ ఎదుగుదలలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాత్ర కీలకమన్నారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించేందుకు మాదిగలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. టీజీ కుటుంబం రుణం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయమన్నారు. కర్నూలు నియోజకవర్గంలోని మాదిగలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఓటు మాత్రం టీజీ భరత్కే వేయాలని ఆయన కోరారు. టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు మాదిగలు, ఉపకులాలు నిద్రాహారాలు మాని కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, పార్లమెంటుకు ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని బలపరుస్తుంది. కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలని ఎంఆర్పీఎస్ శ్రేణులందరికీ పిలుపునిస్తుంది. మాదిగలు, ఉపకులాలు, సామాజిక న్యాయం కోరే అన్ని వర్గాలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటు ద్వారా బలపరచాలని చెప్పి ఎంఆర్పీఎస్ విజ్ఞప్తి చేస్తుంది. అందులో భాగమే నేను ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నాను. ఈ రోజు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నేను అత్యంత గౌరవించే, నేను అభిమానించే నాయకుడైన పెద్దలు, నాకు పెద్దన్న లాంటి సమానులు టీజీ వెంకటేష్ గారి కుమారుడి గెలుపును ఆకాంక్షిస్తూ నేను కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సమయంలో నా సోదరుడి కొడుకు లాంటి నా భరత్ విజయాన్ని కాంక్షిస్తూ కర్నూలు పట్టణంలో ఉండబడే, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండబడే ఎంఆర్పీఎస్ శ్రేణులు ఈ 5 రోజుల సమయం ఈ రోజు నుంచి ప్రచారం చేయడానికి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండబడే నా మాదిగ సోదరులు ఈ విషయాన్ని గమనించి, రుణం తీసుకునే సందర్భం అన్ని సందర్భాల్లో రాదు, కృతజ్ఞత చాటే సందర్భం అన్ని సందర్భాలు రాదు. కాబట్టి వాళ్ళ ఎంఆర్పీఎస్ ఉద్యమం వచ్చినాకనే మాదిగలు తలెత్తుకొని తిరుగుతుండే విషయం వాస్తవమైనప్పుడు, ఎంఆర్పీఎస్ ఉద్యమం వచ్చినాకనే మాదిగలు తన కులం పేరు ధైర్యంగా చెప్పుకోవడం ప్రారంభమైందనేది అర్థమైనప్పుడు, మాదిగల అస్తిత్వం ఇవాళ సమాజం ముందు బలంగా నిలబడుతుంది అనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నప్పుడు, ఆ ఎదుగుదలకు కారకుల్లో, ఎంఆర్పీఎస్ ఎదుగుదలకు మాదిగలు తలెత్తుకోవడానికి తిరిగేదానికి కారకుల్లో టీజీ వెంకటేష్ అన్న గారు కూడా ఆయన బాధ్యత, ఆయన పాత్ర, ఆయన సంపూర్ణ సహకారాలు ఉన్నాయనే విషయాన్ని మాదిగ ప్రజలు మర్చిపోకుండా ఓటు ద్వారా ఆ కృతజ్ఞత చాటాలని, ఓటేసి సోదరులు టీజీ భరత్ను గెలిపించడం ద్వారా మన రుణాన్ని కూడా, వాళ్లకు కలిగి ఉన్న మన రుణాన్ని కూడా తీర్చుకునే విధంగా ప్రయత్నం చేయాలని సమాజాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తేనే నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని టీడీపీ నాయకులు వైవి రమణ, ఎంవి నారాయణ అన్నారు. ఈ మేరకు జోహ్రాపురంకు చెందిన 70 మంది యువకులు రాజు నాయకత్వంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో చేరారు. తెలుగు యువత నగర అధ్యక్షుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో 14వ వార్డు వైసీపీకి చెందిన షేక్ బాబు, తెలుగు చందు, షేక్ అబేద్, షేక్ అక్బర్, మాలిక్, షేక్ షాతో పాటు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం అల్లకల్లోలమైందన్నారు. అన్ని వర్గాలు నష్టపోయాయని, పన్నులు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
వైసీపీ పాలన చూసిన ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఇక కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యలన్నీ తీర్చి నగరాన్ని అభివృద్ధి చేస్తానని, నగరంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. గౌండా, ఎలక్ట్రిసిటీ, ప్లంబర్ కార్మికులకు నిత్యం పని దొరికేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో ఉన్న తనను ప్రజలందరూ దీవించి ఎమ్మెల్యే చేయాలని కోరారు. తనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే పనితీరు ఏంటో చేసి చూపిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, టీడీపీ నాయకులు తెలుగు మహేష్, రఘునాథ్ సింగ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నగరంలో సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 24వ వార్డులో ఆయన టీజీ భరత్ భరోసా యాత్రలో పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 24వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు తాను స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తనను కర్నూలు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 24వ వార్డు పరిధిలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఓపిగ్గా విన్న టీడీపీ నేత టీజీ భరత్ తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. తనకున్న పరిచయాలతో కర్నూలు నగరంలో పరిశ్రమల ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తానని ఆయన తెలియజేశారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు లాంటి ముందు చూపు ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. కర్నూలు నగరంలో సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, తనను గెలిపిస్తే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. తమ కుటుంబం రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ఎంతో కాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలు, రాజకీయాలను చూసి కాకుండా మంచి చేసే వారిని గుర్తించి ప్రోత్సహించాలని తెలియజేశారు. భరోసా యాత్ర చాలా బాగా జరుగుతోంది. ఇంటింటి ప్రచారము దాదాపు 2 years నుంచి రకరకాలుగా ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళ బాధలు, కష్టాలు అన్నీ తెలుసుకోగలిగినాము. అందుకనే ఈరోజు ప్రజలు అంతా రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళ హ్యాపీనెస్, ఫేస్లో హ్యాపీనెస్, రేపు ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపించాలంటే May 13th అనేది ఒక ఫార్మాలిటీ అనేది నాకు ఉండే కొద్దిగా అవగాహనతో చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కలిసినప్పుడు ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఆ పాజిటివ్నెస్ వాళ్ళ ఫేస్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను కూడా వాళ్ళకి ఆ రకంగా నమ్మకం క్రియేట్ చేయగలిగినా, చెప్పినా ఇవన్నీ చేస్తాను అని. సో ఈరోజు నాకు తెలిసి వార్ అనేది వన్ సైడ్గా ఉంటుందనేది నా అభిప్రాయం. సో జస్ట్ ఇంకొక 5-6 days మనం కష్టపడాలా. ప్రజల్లో మా కార్యకర్తలు అందరూ కూడా నేనేం చేస్తున్నాను 6 గ్యారెంటీలు చెప్తూ, మన భవిష్యత్ గ్యారెంటీ కానీ, మన పథకాల గురించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రకటించిన పథకాల గురించి చెప్పుకుంటూ ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ, లాస్ట్ 5 ఏళ్లలో ఎంత తీవ్రంగా నష్టపోయినాము, ఐదర్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అవన్నీ కూడా చెప్తూ May 13th ప్రతి ఒక్కళ్ళు ఓట్లో పాల్గొని సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పి మా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీలు వాళ్ళు అట్లా చెప్తూ, అట్ ద సేమ్ టైం కూడా ప్రజలు కూడా కదిలి రావాలా. అది ఒకటే రిక్వెస్ట్ చేసేది. ఎండ ఉంది, వాన ఉంది, నా ఒక్క ఓటు ఏముంది అనేది కాకుండా, ఎందుకంటే ఒక గుడ్ సిటిజన్, ఒక రైట్ సిటిజన్ అనేవాడు ఖచ్చితంగా ఓటు హక్కుని సరిగ్గా వాడుకోవాలా.
ఈ ఎన్నికల్లో బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తును ముస్లిం సోదరులు సాదరంగా ఆహ్వానిస్తున్నారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 8వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 8వ వార్డు కల్లూరు దర్వాజాలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ పథకాలు మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎలాంటి పరిస్థితుల్లో కుదిరిందో ముస్లింలు గ్రహించారని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాలంటే అందరూ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని తనను కలిసిన ముస్లిం సోదరులు చెప్పినట్లు టీజీ భరత్ పేర్కొన్నారు. బీజేపీతో టీడీపీ కలిసి ఉన్నప్పుడే ముస్లింలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రంజాన్ తోఫా, షాదీ ముబారక్ పథకాలు అందటం లేదన్నారు. ఈ పథకాలు అందకపోవటం వల్ల ముస్లింలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. కర్నూలు నగరంలో ఉన్న ముస్లింలు తనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని టీజీ భరత్ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. తాను గెలిచిన తర్వాత కర్నూలు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తరలివచ్చి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పరమేశ్, రవణమ్మ, టీడీపీ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. భాగం ఉండే మైనారిటీస్ బూత్లో పర్యటన జరుగుతోంది. నా భరోసా యాత్ర వాళ్ళని కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ అన్నీ చెప్తున్నప్పుడు కొంతమంది మైనారిటీస్ ఈరోజు నాకు దగ్గరుండి, సార్ రాక్షస పాలన పోవాలా అంటే తెలుగుదేశం ఒక్కటే కాదు, బీజేపీ ఇప్పుడు కలయికత అయింది కాబట్టి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం అయింది కాబట్టి మేము అర్థం చేసుకుంటున్నాం. ఈ రాక్షస పాలనని తట్టుకోవాలా అంటే బీజేపీ లాంటి స్ట్రాంగ్ పార్టీ ఉంటేనే అవుతుంది, వేరే ఉద్దేశం లేదని మాకు అర్థమైంది. మా మైనారిటీస్లో కూడా చాలా మందికి అర్థమైంది అని చెప్పి ఆయన నాకు ఈరోజు దగ్గరలో చెప్పడం చెప్పింది, అంటే పర్సనల్గా చెప్పాడు. సో నేను చెప్పేది ఏమంటే మైనారిటీస్ కూడా పెద్ద ఎత్తున ఈసారి నాకు సపోర్ట్ చేయబోతున్నారు. వాళ్ళకు అర్థమైంది ఎందుకు రీజన్. ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన కలిసింది ఏమంటే రాక్షస పాలన పోవాలంటే ఖచ్చితంగా శక్తులందరూ కలిస్తేనే దించేకవుతుందని చెప్పి వాళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆందోళన ఏమీ లేదు. వాళ్ళు కూడా చెప్పడం ఏమంటే రంజాన్ తోఫా అనుకోండి, షాదీ ముబారక్ అనుకోండి, లేకపోతే స్కాలర్షిప్స్ ఫారెన్ పంపించే పిల్లలు అనుకోండి, మైనారిటీ లోన్స్ అనుకోండి, ఇవన్నీ పెద్ద ఎత్తున 14 నుంచి 19లో జరిగినాయి. బీజేపీ అలయన్స్ ఉన్నప్పుడు కూడా జరిగింది. అది కాక ఇక్కడ కర్నూలులో మసీదులకి ఇస్తమా పెద్దగా జరిగింది, దానికి కొన్ని 10 కోట్లు, తర్వాత మసీదులకి కోట్లు. ఎప్పుడు కూడా బీజేపీ ఆపలేదు సార్, మాకేం లేదు, మీరు ఉన్నారు, ఎప్పుడైనా ఫస్ట్ మీరు కదా, మాకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకుంటారనే వాళ్ళకు ఒక భరోసా నేను కూడా ఇవ్వడం, వాళ్ళకు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎప్పుడు 25 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఈసారి 25 ఏళ్ల తర్వాత గ్యారంటీ తెలుగుదేశం పార్టీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మెజారిటీ ఇన్ రాయలసీమలో నాకు రావచ్చని భావిస్తున్నాను. ఎందుకంటే మైనారిటీసే చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వాళ్ళు నా దగ్గర వచ్చి మాట్లాడడం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి చెందటం ఖాయమని టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్, శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలందరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగపడే విధంగా లేదని, రాజకీయ పార్టీలకు రాజ్యాంగం లాంటి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయవంతమైందని అన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందిందని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యమని, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
250 పిల్లికి భిక్షం వేసినట్లు పెంచుకుంటూ పోయాడు ఆయన. లాస్ట్లో 3000 చేశాడు. ఇప్పుడు కూడా అదే మోసం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఉండే 2.0 మేనిఫెస్టో అంతా జీరో. అదే మా మేనిఫెస్టో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. ఎన్డీఏ తరపున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు, మరి ఉమ్మడి మేనిఫెస్టో మేము విడుదల చేశాం. దాంట్లో కీలకంగా మేము సూపర్ 6 చెప్పాం. మీ అందరికీ తెలుసు, సంవత్సరం నుంచి చెప్తున్నాం. ఆ సూపర్ 6లో కీలకంగా రైతులకు, ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 ఇస్తామని కూడా క్లియర్గా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ముఖ్యంగా జనాభాలో సగం ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ జిల్లా వ్యాప్తంగా ఫ్రీగా తిరగడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు, ఎంతమంది ఉన్న ఆడపిల్లలు అంతమందికి 1,500 ఇస్తామని చెప్పాం. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు ఎవరైతే చదువుకుంటారో ప్రతి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పాము. ఇది మా సూపర్ 6 సంబంధించినటువంటి మేనిఫెస్టో. ఒకసారి కంపేర్ చేయండి. నవమోసాలు ఏ విధంగా ఉన్నాయి, మా సూపర్ 6 ఏ విధంగా ఉన్నాయి, ఈ రెండు కంపేర్ చేసుకుంటాం. అందుకోసమే మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇప్పటి వరకు మొత్తం కర్నూలు పార్లమెంట్లోని ఆలూరు మొదలుకొని ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, కొడుమూరు, అదేవిధంగా కర్నూలు, మొత్తం 7 నియోజకవర్గాలు మేము పర్యటన చేశాం. ఎక్కడ పోయినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద రైతులు కానీ, యువత కానీ, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రతి వర్గం కూడా ఆక్రోశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. 13వ తేదీ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారు. మా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యక్షుల వారి తిక్కారెడ్డి గారి నాయకత్వంలో 7 నియోజకవర్గాల్లో, అదేవిధంగా బీటీ నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి 2 ఎంపీ సీట్లు, మా యొక్క పార్లమెంట్ యొక్క ఎంపీ సీటు అన్నీ కూడా గెలవబోతున్నాం పెద్ద ఎత్తున. ఎందుకంటే తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ, మా నాయకులు కానీ, అభ్యర్థులు కానీ తిరుగుతూ ఉంటే మరి బ్రహ్మాండమైనటువంటి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి నిన్న జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మిట్ట మధ్యాహ్నం, అంటే దాదాపు 12 గంటల ఆ మధ్యాహ్నం కూడా వచ్చినారు. అప్పుడు కూడా మళ్ళీ ప్రజలు ఎక్కడ కూడా కట్టుకదలకుండా మరి స్పీచ్ వింటున్నారంటే ఇక్కడ మరి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో మరి దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం భూమి యజమానుల హక్కులను హరించే విధంగా ఉందని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన ఎన్నికల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తన ఎన్నికల కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం మోసపూరితంగా ఉందని, ఈ చట్టం అమలు జరిగితే భూ హక్కుదారులు తన భూమిని కొనాలన్నా అమ్మాలన్నా అధికారులపై, రాజకీయ నాయకులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటుందని చెప్పారు. తాత తండ్రి నుంచి ఆస్తులపై హక్కులను కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని తెలియజేశారు. రైతులు తమ భూములను అవసరాల కోసం అమ్ముకోవాలన్నా అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుందని వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏ డాక్యుమెంట్ మేము ప్రూవ్ చేసుకోవాలి, అనువంశికంగా వస్తున్నటువంటి ప్రాపర్టీస్ని ఆ రకంగా కొల్లగొట్టడానికైనా ఎవరి దగ్గర అయితే పెద్దల ఆస్తులు, వాల్యుబుల్ సైట్స్, పూర్వపు ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో అవల్లా కొల్లగొట్టడానికి ఆయన పన్నినటువంటి పన్నాగమే. అందులో భాగంగానే ఆయన మన పొలాల్లో రాయి పాత్తు కూడా జగన్ బొమ్మేస్తున్నాడంటే ఒక్కసారి విఘ్నులై ఆలోచించండి రాష్ట్ర ప్రజలంతా. ఎవరైనా ఎక్కడైనా భారతదేశ చరిత్రలు చూశారా మీరు? మన పొలంలో రాయి పాత్తు ఆయన బొమ్మేసుకుంటున్నాడంటే కరెక్ట్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సెట్ అయింది. ఇప్పుడు ఆయన చేసిన రాయికి, ఆ పాస్ పుస్తకంలో ఉన్న బొమ్మకు, ఈరోజు తెచ్చిన యాక్ట్ అంటే ఈ మూటికి కరెక్ట్గా అనుసంధానమైంది. ఈ భూములన్నీ తీసుకుపోయి ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఆయన మరి ఏ విధంగా దేశం కట్టుకొని ఏదైనా ఆయన ఏమైనా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో ఏమో మరి. కాబట్టి రైతులంతా, ప్రజలంతా విఘ్నులై ఆలోచించండి సోదరులారా. మీరంతా మేధావి వర్గం కూడా, ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం అంతా బాగా ఆలోచన చేసి మీరంతా ప్రతి ఒక్కరిని చైతన్యపరచాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకి దీనికి అంతా పరిష్కారం. ఈ యాక్ట్ రద్దు చేయాలన్నా, ఈ జీవో రద్దు చేయాలన్నా, అందరినీ భూములకు రక్షణ కలగాలన్నా, ఆస్తులకు
తెలుగుదేశం పార్టీ చాలా ఎమర్జెన్సీగా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ నాయకుడు బివి సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోహ్రాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకుడు బివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అన్ని వైఫల్యాలేనని, రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని, మద్యం అమ్మకాల్లో కూడా డిజిటల్ విధానం లేకపోవడంతో అవినీతికి తెరలేపిందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉందని వివరించారు. దీనివల్ల భూ హక్కుదారులు తమ భూమిని అమ్మాలన్నా కొనాలన్నా అధికారులపై ఆధారపడాల్సి వస్తుందని వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ తెలియజేసేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా అతను స్వతహాగా 8,75,000 కోట్ల అప్పును చేయడం జరిగింది. ఆ అప్పులో ఆయన ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసింది ఏం లేదు. కాకతాళీయంగా కొన్ని పథకాలకు ఇస్తూ అమ్మఒడికి ఇచ్చాడు. పనికిమాలిన మందులు మార్కెట్లకు తెచ్చి డిజిటల్ పేమెంట్ లేకుండా, గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒక బ్రాండెడ్ క్వార్టర్ 70 రూపాయలు ఉండేది. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 220 పైన అమ్ముతున్నాడు. ఆ 220 రూపాయలు ఇచ్చినా కానీ ఆ బ్రాండ్ షాప్ వానికి ఈ డబ్బుకి ఏ మందు వస్తే ఆ మందు ఇమ్మని అడగాల్సిందే తప్ప బ్రాండ్ గురించి చెప్పే అవకాశం లేదు. ఇప్పుడు నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుంటూరు అభ్యర్థి అంటే మనం అంత పనికిమాలిన వాళ్ళమా? ఎక్కడో ఉన్న వాళ్ళని తెచ్చి పెట్టి మనం ఓట్లు వేసి ఇంకా చెత్త పనులు వేయించుకన్నా భరత్కు ఓటు వేయండి. భరత్ అనే వ్యక్తి యువకుడు. మనకి ఏ సమస్య వచ్చినా స్థానికంగానే ఇంటి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయమంటే ఒకవేళ అంత చేయకపోయినా ఎంతో కొంత చేస్తాడు. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీగా ముస్లింలకు, క్రిస్టియన్లకు, హిందువులకు కోరేది ఏమంటే, ప్రజా కంటకులకు ఓటు వేయవద్దు. ప్రజా సంక్షేమం చేసేటువంటి వారికి ఓటు వేయండి. ఇంతటితో మెట్రో న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.